క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే క్లాతింగ్ మ్యానుఫ్యాక్చర్ తో తీసుకోవాలా, హోల్సేలర్ తో తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ రీల్ ని కంప్లీట్ గా చూడండి. ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ముందు మ్యానుఫ్యాక్చరర్ కి హోల్సేలర్ కి ఉన్న డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. ముందు మ్యానుఫ్యాక్చరర్ అంటే డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ ని కట్ చేసి స్టిచ్ చేసి ఆయన కావాలంటే మనకు కావాల్సిన డిజైన్ ఆర్ ప్రింట్ ని కూడా ప్రింట్ చేసి ఇస్తారు. అంటే కస్టమ్ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మనకు కావాల్సిన విధంగా మన ప్రోడక్ట్ ని అయితే చేయించుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్ తో అయితే. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం కస్టమ్ డిజైన్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చినట్టుగా మన ప్రోడక్ట్ ని అయితే తయారు చేయించుకోవచ్చు. అండ్ మ్యానుఫ్యాక్చరర్ కి మనం గైడెన్స్ ఇవ్వచ్చు. ఏ టైప్ ఆఫ్ ఫిట్ యూజ్ చేయాలి, ఎంత జిఎస్ఎం యూజ్ చేయాలి, అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ యూజ్ చేయాలని ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి మ్యానుఫ్యాక్చర్ సైడ్ అయితే. మ్యానుఫ్యాక్చర్ సైడ్ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంఓక్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు హోల్సేలర్. కాకపోతే మీరు గట్టిగా వెతుకుతే తక్కువ ఎంఓక్యూలో ఇచ్చే మ్యానుఫ్యాక్చరర్స్ దొరుకుతారు. కాబట్టి ఇదంత పెద్ద డిసడ్వాంటేజ్ ఏం కాదు. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు శాంపుల్ ని ఇచ్చాక మనం దాన్ని ఓకే చేశాకనే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హోల్సేలర్ దగ్గర రెడీమేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే మనం డైరెక్ట్ గా తీసుకొచ్చుకొని మన లేబుల్, మన బ్రాండ్ నేమ్ వేసి సెల్ చేసేయచ్చు. హోల్సేలర్ లో ఉన్న అడ్వాంటేజెస్ వచ్చేసి ఎంఓక్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ అలాగే ఫాస్ట్ గా షిప్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ వచ్చేసి హోల్సేలర్స్ దగ్గర మనం పర్చేస్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఎలాంటి ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు, అండ్ ఎలాంటి స్టిచ్చింగ్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ఫిట్ యూజ్ చేస్తున్నారు, ఇవేవి మనకు తెలియదు. కాబట్టి అది మెయిన్ డిసడ్వాంటేజ్ అవుతుంది. దీనివల్ల మన బ్రాండ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. బడ్జెట్ తక్కువగా ఉండి రిస్క్ చిన్న లెవెల్లో చేయాలంటే హోల్సేలర్ ఇస్ ద బెస్ట్. అదే మీరు బ్రాండ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలంటే, లాంగ్ టర్మ్ గా ఉంచాలంటే మ్యానుఫ్యాక్చరర్ ఇస్ ద బెస్ట్. మ్యానుఫ్యాక్చరర్ అండ్ హోల్సేలర్స్ లిస్ట్ తో నేను ఒక డీటెయిల్ పీడిఎఫ్ అయితే క్రియేట్ చేశాను. కనుక మీకు కావాలనుకుంటే మన పేజ్ అయితే ఫాలో కొట్టి సెక్షన్ లో పీడిఎఫ్ కమెంట్ చేయండి. అది డైరెక్ట్ గా మీ డిఎం లోకి వచ్చేస్తుంది. ఇలా ఎన్నో క్లాతింగ్ బ్రాండ్ కంటెంట్ కోసం ఫాలో కొట్టి చెప్తాను.